హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రిషితా రాజ్ వ్లాగ్స్. ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసి నచ్చితే లైక్ చేయండి. రేపు మనకి రథసప్తమి కదా, సో ఈరోజు నేను మీకు రథం ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నేను చిక్కుడుకాయలు తీసుకున్నాను, అవి 7 చిక్కుడుకాయలు తీసుకోవాలండి. అలాగే స్వీట్ పొటాటో స్లైసెస్ లాగా ఒక 4 తీసుకోవాలి. అలాగే చిక్కుడు పువ్వులు, చిక్కుడాకులు, కొత్త చీపురు పుల్ల రథం గుచ్చడానికి అన్నమాట. అలాగే ఒక 5 ప్యాట్ల దారం తీసుకోవాలండి, తెల్ల దారము. అంటే అది 5, 9 మీ ఇష్టము. కొద్దిగా పసుపు, కొంచెం వాటర్, అలాగే పువ్వులు అన్నమాట డెకరేషన్ కోసం. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న చిక్కుడుకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని సేమ్ సైజులో ఉండేలాగా తీసుకోండి. ఇలా నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా గుచ్చాలన్నమాట. చూస్తున్నారు కదా. మనం 7 చిక్కుడుకాయలని ఎందుకు తీసుకుంటాము అంటే మనకి 7 అశ్వాలకి ప్రతీకగా 7 చిక్కుడుకాయలు అయితే తీసుకుంటామండి. సూర్యభగవానుడు 7 అశ్వాల గుర్రం మీద తిరుగుతాడని ప్రతీక కదా, దానికోసము. ఇక్కడ ఇంకొక 2 చిక్కుడుకాయలు కూడా తీసుకొని ఇలా అయితే గుచ్చేస్తున్నాను నేను. అలాగే మనము సూర్యోదయం అయిన తర్వాత తెల్లవారుజామునే లేచి పనులన్నీ చేసుకున్న తర్వాత రథసప్తమి రోజు తలస్నానం చేసేటప్పుడు ఒక జిల్లేడాకులో 3 రేగుపళ్ళు పెట్టుకొని అవి నెత్తి మీద పెట్టుకొని స్నానం చేస్తారండి మా వైపు. నేను కూడా అలాగే చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను 2 అలా గుచ్చేసిన తర్వాత ఇంకొక 3 చిక్కుడుకాయలు తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా గుచ్చుకోవాలన్నమాట. అప్పుడు మనకి రథం వస్తుంది. చూస్తున్నారా, ఇలా అన్నమాట. ఇలా గుచ్చుకున్న తర్వాత ఈ 3ంటిని కలిపి మళ్ళీ ఒక చీపురు పుల్ల సహాయంతో అలా అటాచ్ చేయాలండి. ఇలా తయారైంది కదా. ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న పై పార్ట్ని కింద పార్ట్తో గుచ్చాలన్నమాట. దానికోసం నేను 4 ఈక్వల్ పార్ట్స్లో ఉన్న చీపురు పుల్లల్ని తీసుకొని కింద పార్ట్కి ఆల్రెడీ గుచ్చి దానిపైన మనం ఈ పై పార్ట్ని అయితే గుచ్చుకుంటాము. అప్పుడు మనకి రథం ఆకారంలో ఉన్న ఇది తయారైపోతుందండి, చిక్కుడుకాయ రథం. మామూలుగా అయితే మా పల్లెటూర్లలో మంచిగా పేడతో అలుక్కొని ముగ్గులు వేసుకొని పాలు పొంగించుకుంటారండి. ఆవు పిడకలు ఉంటాయి కదా, అవి కూడా పిడకలు చేతితో చేసినవి కాకుండా పొలంలో దొరికే ఏరు పిడకలు అనే వాటితో పొంగించుకుంటారు. మీరు ఎలా పొంగించుకుంటారు అనే విషయం నాకైతే షేర్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా వీడియో క్లిప్లో చూపించినట్టుగా గుచ్చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను తీసుకున్న చక్రాలు, అదే స్వీట్ పొటాటో చక్రాలు ఏవైతే ఉన్నాయో అవి మనము ఇలా ఒక చీపురు పుల్ల సహాయంతో కొంచెం హోల్స్ చేసుకొని మనం దీనికి గుచ్చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ స్వీట్ పొటాటోని తీసుకోవడానికి గల కారణం సూర్య భగవానుడికి మనము ఈ స్వీట్ పొటాటోని అయితే నైవేద్యంగా పెడతామండి, చాలా ఇష్టం అని. అందువలన నేను ఈ రథంలో చక్రాలు చేయడానికి ఇది యూజ్ చేశాను అన్నమాట. ఇప్పుడు మనకి రథం అయితే తయారైపోయిందండి. దీనిపైన మరి జెండా కూడా ఉండాలి కదా, దానికోసం నేనైతే ఇలా గుచ్చానన్నమాట ఫ్లవర్ని. దానికి కూడా ఒక చీపురు పుల్ల సహాయంతో కింద గుచ్చి ఇప్పుడు నేను కొన్ని ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేస్తున్నాను. చిక్కుడు పువ్వులు అంటారు కదా, వాటినైతే పెట్టేస్తున్నానండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం తీసుకున్న 5 పోముల దారం ఏదైతే ఉందో దానికి పసుపు రాసి నీటిలో నాంచుకొని కొంచెం పసుపు అయితే రాయాలన్నమాట. అలాగే ఇక్కడ చిక్కుడాకులు ఉన్నాయి కదా, వీటిని ఈ రథం మధ్యలో పెట్టుకుంటున్నానండి. అంటే దాంట్లోనే మనం వండిన ప్రసాదం ఏదైతే ఉందో పరవాన్నం చేస్తాం కదండి, దాన్ని
నేను ఈ ప్లేస్లో మీకు ఫ్లవర్ పెట్టి చూపిస్తున్నాను. అక్కడ పెట్టి మనం సూర్యభగవానుడి దగ్గరికి తీసుకువెళ్తాం కదా. ఇప్పుడు దీన్ని వాటర్లో ముంచి ఆ దారంని దానికి కొంచెం పసుపు రాసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇలా పసుపు రాసుకున్న తర్వాత ఒకవైపు మనం ఈ రథంని లాగడం కోసం పువ్వులను అయితే ఇలా పెట్టుకొని కట్టుకుంటున్నామండి. ఇలా కట్టుకున్న తర్వాత మనము ఇంకొక వైపు ఈ రథానికైతే కట్టేయాలి. చూసారు కదా, ఇలా మనం రథానికి ముడి వేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, మన రథం అయితే రెడీ అయిపోయిందండి. ఎంత చక్కగా ఉందో కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే నా ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసి నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.